బిజినెస్ సర్కిళ్లలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. స్టార్టప్లను వెతుకుతూ మినిస్టర్లే వెళ్లాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఎంపీ పాటిల్ను ఉద్దేశించి అన్నారు. లోకేష్ ఏ సందర్భంలో ఈ ట్వీట్ చేశారో వివరాలు తెలుసుకుందాం. స్టార్టప్లను ప్రమోట్ చేసే షార్క్ ట్యాంక్ షోలో లోకేష్, కీర్తన, పాటిల్ పాల్గొన్నారని ఈఎల్ఏ క్యాపిటల్ సీఈఓ విజయ్ ఎక్స్లో ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ కు నారా లోకేష్ స్పందించారు. స్టార్టప్లకు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి సరికొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్ ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తమిళనాడు మంత్రి కీర్తన కూడా రియాక్ట్ అయ్యారు. షార్క్ ట్యాంక్ అనేది ఒక రియాలిటీ షో. ఇందులో కొత్త ఉత్సాహికులొచ్చి ఇన్వెస్టర్ల ముందు తమ స్టార్టప్ల గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. అయితే ఈ ప్రాసెస్ మారాలని ఒక కొత్త ఐడియాతో వచ్చారు లోకేష్. స్టార్టప్లు వచ్చి మంత్రులు, ఇన్వెస్టర్లకు ప్రెజెంటేషన్ ఇవ్వడం కాదు, వివిధ రాష్ట్రాల మంత్రులే ఆయా స్టార్టప్ల దగ్గరకు వెళ్లాలని సూచించారు. తమ రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు, రాయితీల్ని వివరిస్తూ ఆ కంపెనీలను తమ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఒకరితో ఒకరు పోటీ పడాలని లోకేష్ వివరించారు. ఈ ఐడియా వెనుకున్న లాజిక్ ను కూడా లోకేష్ క్లియర్ గా వివరించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే స్టార్టప్లకు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బోలెడంత పని ఉంటుందన్నారు. ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూ ప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల వారిపై ఎక్కువ భారం పడుతుందన్నారు. అందుకే స్టార్టప్లపై పని భారాన్ని తగ్గించి వారికి ఈజీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాల మంత్రులపైనే ఉందన్నారు. నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక కార్పొరేట్ శైలిలో ఆలోచిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ పాలసీలతో ఏపీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ను తీసుకురావాలనే లోకేష్ విజన్ కు ఈ ట్వీట్ అద్దం పడుతోందని ప్రశంసిస్తున్నారు.